మొన్నటి వరకు రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడును తిప్పి తిప్పి పిప్పి చేసిన మీడియాకు ఇప్పుడు విందు భోజనం లాంటి మరో ఐటెం చిక్కింది. అదే జానీ మాస్టర్ కేసు. ఈ కేసులో జరుగుతున్న డెవలప్మెంట్స్ ను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కవర్ చేస్తుండగా, కొన్ని డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ మాత్రం పోటీ పడి మరీ ఇష్యూని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాయి. ముందుగా ఒక విషయం గురించి చెప్పుకోవాలి. జర్నలిజంలో రెండు రకాల రిపోర్టింగ్ ఉంటుంది. మొదటిది అసలేం జరిగిందో యథార్థంగా ప్రజల ముందు ఉంచటం. రెండోది జరిగిన ఇష్యూలో ఏమైనా కుట్రకోణం ఉందా, అందులో అంతర్లీనంగా ఏమైనా దాగి ఉందా అనే విషయాలను విశ్లేషిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం డిజిటల్ మీడియా విస్తృతంగా వాడుకలోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది కొత్తగా మూడో రకం రిపోర్టింగు కూడా చేస్తున్నారు. అదేమంటే న్యూస్ ని న్యూసెన్స్ చేయటం. అసలేం జరిగిందో చెప్పండ్రా బాబూ అంటే అదిగో భూగోళం బద్దలైపోతోంది, గ్రహ శకలాలు కరీంనగర్ దాటి హైదరాబాద్ వచ్చేస్తున్నాయి, మీ ఇంటిపైన పడబోతున్నాయి అంటూ ప్రతిదీ సెన్సేషనల్ చేస్తూ ప్రజల భావోద్వేగాలతో కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికి జనాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల అక్రమ సంబంధాలు, వారి వ్యక్తిగత రహస్యాలు ఏవైనా బయటకు వచ్చాయా ఇక అంతే సంగతులు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారమైనా, ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో అయినా కొన్ని ఛానల్స్ చేస్తున్న హడావుడి పీక్స్ లో ఉంటోంది. అయ్యో ఏదో జరిగిపోతోంది, జానీ మాస్టర్ అది చేశాడు, ఇది చేశాడు, అమ్మాయికి ద్రోహం చేసేశాడు, జానీ మాస్టర్ ద్రోహి, దుర్మార్గుడు, ఒక్కసారి బాధితురాలి ఆవేదన వినండి అంటూ ఒకవైపు పుంఖానుపుంఖాలుగా నెగిటివ్ వార్తలు రాస్తూనే మరొకవైపు జానీ మాస్టర్ పై భారీ కుట్ర, ఈ కుట్ర వెనుక ఆ హీరో ఉన్నాడు, ఈ డైరెక్టర్ ఉన్నాడు, వ్యవహారమంతా ఆ పార్టీని నడిపిస్తోంది అంటూ పాజిటివ్ వీడియోలు పెడుతూ ఇంకొక వైపు జానీ మాస్టర్ వ్యతిరేకులతో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఆ వెంటనే జానీ మాస్టర్ భార్య ఇంటర్వ్యూ కూడా కవర్ చేసి ఆ తర్వాత జానీ మాస్టర్ తో కలిసి పనిచేసిన డాన్సర్ తో పాజిటివ్ ఇంటర్వ్యూలు కూడా జనాలపైకి వదులుతూ మధ్యలో సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న నిర్మాతలు, ప్రపంచ స్థాయి దిగ్గజ విశ్లేషకులతో డిబేట్లు చేస్తూ కోర్టుల్లో రాబోయే తీర్పులు కూడా యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పేస్తూ మొత్తానికి దీన్నొక ప్రపంచ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అసలు ఏం జరిగిందో కనీసం వెరిఫై చేయకుండా ఒక ఛానలేమో జానీ మాస్టర్ ని బెంగళూరులో అరెస్ట్ చేశారని చెబితే, మరొక ఛానలేమో గోవాలో అరెస్ట్ చేశారని, ఇంకో ఛానల్ లడఖ్ లో అంటూ వాళ్ళ న్యూస్ ఛానల్స్ చూస్తున్న జనాలను గొర్రెలను చేస్తున్నాయి. అసలు ఇంతకీ జనాలు దేన్ని నమ్మాలి? అయితే వేడివేడి వార్తలు వడ్డించాలన్న కొన్ని ఛానల్స్ ఆత్రం మొత్తం జర్నలిజం విలువలకే మాయని మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఈ మాటలు ఆవేశంతో చెబుతున్నవి కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నది. ఒక్కో ఛానల్ వందల రకాల వార్తలు వండుతున్న నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది చాలా మందికి కన్ఫ్యూజన్ గా కూడా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని నిజమైన వివరాలు తెలియచేసే ప్రయత్నం ఇప్పుడు మన జే మీడియా చేస్తోంది. అయితే జర్నలిజాన్ని తప్పుపట్టడమో, మీడియాను తప్పుపట్టడమో మా ఉద్దేశం కాదు. మా ఛానల్ని ఆదరిస్తున్న జనాలకు నిజం మాత్రమే చెప్పి చూపించడమే మా ప్రయత్నం. ఇక కేసు వివరాల్లోకి వెళితే, ఈ నెల 15న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్పై అత్యాచారం మరియు పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం ప్రాథమికంగా విచారించి రిమాండ్ రిపోర్టు రూపొందించారు. అయితే ఈ రిపోర్టులో ఉన్న విషయాలేంటంటే, 2017లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలిక ఈటీవీలో వచ్చే ఢీ డాన్స్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చింది. ఆ షోకి జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరించేవాడు. అందులో ఆమె గెలవకపోయినప్పటికీ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ ద్వారా అమ్మాయికి ఫోన్ చేయించి తన వద్ద పనిచేస్తే కెరీర్లో ఉన్నంతగా ఎదిగేలా అవకాశాలిస్తానంటూ మాటిచ్చాడు. దీంతో 2019లో జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. 2020 డిసెంబర్లో ఇద్దరు సహాయకులతో పాటు ఆమెను జానీ ముంబైకు తీసుకువెళ్లాడు. అక్కడ హోటల్ గదిలో ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు దక్కకుండా చేస్తానని, అసిస్టెంటుగా కూడా తీసేస్తానని బెదిరించాడు. ఆమె మౌనాన్ని అవకాశంగా తీసుకొని వేర్వేరు ప్రాంతాల్లో సినిమా షూటింగులకు తీసుకెళ్లి హోటల్ గదుల్లో, వ్యానిటీ వాహనాల్లో అఘాయిత్యానికి పాల్పడేవాడు. వేధింపులు భరించలేని బాధితురాలు కొంతకాలం ఇంటికే పరిమితమైంది. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల తిరిగి షూటింగులో పాల్గొంది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోమంటూ జానీ మాస్టర్తో పాటు అతని భార్య సుమలత అలియాస్ అయేషా ఆమెను ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. దీంతో బాధితురాలి కుటుంబం మరొక చోటుకు ఇల్లు మారిపోయింది. అయినా చిరునామా తెలుసుకొని ఆమె ఇంటికెళ్లిన నిందితుడు అక్కడా అత్యాచారం జరిపాడు. ఒకరోజు జానీ మాస్టర్ దంపతులు బాధితురాలి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై దాడికి పాల్పడ్డారు. ఆమెకు అవకాశాలు రాకుండా చేశారు. దీనిపై బాధితురాలు
టీఎఫ్టీటీడీఏకు ఫిర్యాదు చేయటంతో సొంత కొరియోగ్రఫీ అవకాశాలు కల్పించారు. 4 ఏళ్లుగా భరించిన వేధింపులపై సహాయకుడి సూచనతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి ఆరోపణలు ఇలా ఉంటే, జానీ మాస్టర్ భార్య సుమలత ఈసారి సంచలన విషయాలు బయటపెట్టింది. ఇప్పుడు చెబుతున్నా వినండి. వాస్తవానికి ఆ అమ్మాయే జానీ మాస్టర్ని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను బలవంత పెట్టింది. పెళ్లికి మతం అడ్డమైతే ముస్లింగా మారతానని ప్రపోజల్ పెట్టిందే ఆ అమ్మాయి. ఈ విషయం తెలిసి నేను ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్లిన మాట వాస్తవం. పెళ్ళయి 2 బిడ్డలున్న నాకు అన్యాయం జరుగుతుంటే నేనెలా చూస్తూ ఉండాలి? ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర చెప్పిన మాటలని ఇప్పుడు తిరిగి అవన్నీ జానీనే అన్నాడని రివర్స్లో కేసు పెట్టింది. కొరియోగ్రాఫర్గా అగ్రస్థానంలో ఉండాలి, లేదా హీరోయిన్గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆ అమ్మాయి హీరోలతో జానీ మాస్టర్ సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ తనకు కూడా కావాలని కోరుకునేది. టీంలో తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుంది. మైనర్గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందనటానికి సాక్ష్యమేంటి? ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్ వద్ద పనిచేయటం నా అదృష్టం అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది? అసలు ఆ అమ్మాయిని కొరియోగ్రాఫర్ చేసిందే జానీ మాస్టర్. ఈరోజు ఎవరైతే ఆ అమ్మాయి వెనకుండి ఇవన్నీ చేపిస్తున్నారో వాళ్ల కుటుంబాలు కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాయి అని ఆయేషా కీలక విషయాలు వెల్లడించింది. తనపై అత్యాచారం జరిగిందని ఒకవైపు బాధిత యువతి ఆరోపిస్తుండగా, ఆమెకు లైఫ్ ఇచ్చిన తన భర్తను ప్రేమ పేరుతో హనీ ట్రాప్ చేసి మమ్మల్ని బజార్కి ఈడ్చిందని మాస్టర్ భార్య చెప్పుకొస్తోంది. ఇలా కేసు అనేక కోణాల్లో ఒక్కో మీడియా సంస్థ ఒక్కో విధంగా న్యూస్ ని ప్రసారం చేస్తున్నాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే చెప్పుకోనక్కర్లేదు. కొందరు జానీ మాస్టర్ కేసు అంగీకరించాడు అని రాస్తుంటే, ఇంకొకరు ఇరికించారు అని చెబుతున్నారు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాక సినీ అభిమానులు ఈ యూట్యూబ్ ఛానల్స్ చెప్పే పిచ్చి న్యూస్ వింటూ పిచ్చోళ్లవుతున్నారు అన్నది నగ్న సత్యం. మరి ఈ కేసులో తప్పు ఎవరిదో, మీకున్న అనుమానాలేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు న్యూస్ ఛానల్స్ చేసే న్యూసెన్స్ లో ఎంత న్యూస్ దొరుకుతుందో, జర్నలిజంలో సెన్సేషనలిజం ఎంత ప్రమాదకరమో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి జానీ మాస్టర్ కేసుపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.